బాల్ పైన ఉన్నంతసేపు ఆ గీత కింద గీత తొక్కద్దు, నెట్ తాకద్దు. భద్రాద్రి టీమ్ కోచ్ అనవసరంగా పాయింట్ ఇచ్చేసిండు వాడు నెట్కి దాకి. కిషోర్ అన్నాడు నిన్న, ఏది మన టీజీఎస్పీ టీం లేదా అప్ప టీం ఇప్పుడు గెలిచింది, గోఫా డీలే కొట్టుకోవద్దా అని చెప్పిన ఫస్ట్ అన్నాడు. అది హైట్ ఉండడం వల్ల అది బెనిఫిట్. ఇప్పుడు చూసినావా బాల్ నెట్ దగ్గర ఎగిరింది అనుకో కట్టని ఇటు నొక్కేయచ్చు. హైట్ ఉండడం వల్లనే అది, వీళ్ళ హైట్ లేకపోవడం. 11-11 టైం పోతుంది మ్యాచ్. చేంజ్ చేసుకోవచ్చు. షార్ట్ కొట్టేటోళ్ళని అట్లా రొటేషన్ అంటారు దీన్ని. రొటేషన్ అంటే 9 మంది ఆడుకోవాలి. యాక్చువల్లీ 6 కదా. బ్లాక్ వేసేటోళ్ళు, బ్లాక్ వేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని ముందు ఆడ పెట్టుకుంటారు ఆడ రాగానే. ఓన్లీ పుషప్ తీసేటోడికి ఒక విధంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇట్లా అక్కడ ఆ ముస్లిం అన్న ఆ నెట్ దగ్గర ఉంటుండు, మంచిగా లేపిస్తుండు, ఇంకోటి కొట్టుకుండు, దాన్ని కొడుతుండు అంతే. ఒకటి జింక పిల్లకున్నాడు. ఇప్పుడు హైట్ వేయడం వల్ల ఎంత వాడు నొక్కేషన్ చూసినావా, లేచిన బాల్ నెట్ దగ్గర పోయింది అనుకో ఎట్లా నొక్కేస్తారు ఇక అంతే. ఎంత సింపుల్ లడ్డులాగా ఉందిరా నాయన. కొట్రా రే అవుట్. సంకేత పోయింది ఎందుకన్నా అది అటెంప్ట్ అవ్వద్దు. రొటేషన్ ఎందుకు ఆడిపిస్తారు అంటున్నా. అదొకటి కాదు. ఇప్పుడు టైం అవుటా 25 కదా. 25 కాదు, వీళ్ళు టైం అవుట్ ఇచ్చుకున్నారు. టైం అవుట్ కానీ మ్యాచ్ 25 కదా. 25కే 22 అనుకుంటా. 15 సెట్లు ఆడింది. సైబరాబాద్ ఆ టీం, సైబరాబాద్ కబడ్డీ టీం వస్తుంది. అందులో వస్తున్నారు. ఫైనల్ థర్డ్ ప్రైజ్ అవుటా. అరే రే 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 హే డబల్ టచ్ కాదు, థర్డ్ బాల్ కాదు. డబల్ టచ్ కానే కాదు, వీడు కావాలని. భద్రాద్రి టీమ్ కోచ్, సెట్ యువర్ టీమ్ సర్. టీజీఎస్పీ టీమ్ కోచ్ కావాలని అది ఏడా మూడో పాస్ కేసేసిండు ఆడు. ఆల్ ద బెస్ట్ సార్. చిన్నగా కట్టిన మాలకు రెండు ఇచ్చి మ్యాచ్ మొత్తం తీసింది. అది గెలిచి వాళ్ళు ఈజీ టీమ్తో ఆడాడు కొంచెం. క్యారింగ్ బాల్ అది, క్యారింగ్ బాల్. వాడికి గిట్ల పెట్టి గిట్ల నూకిండాన్ని. ఇంకా 15 నిమిషాలు ఉంది, 20 నిమిషాలు ఉంది కానీ. ఏమన్నా షాట్ పడ్డది, వేస్ట్ అయిపోయింది. భద్రాద్రి టీమ్ కోచ్ అన్న ఫోన్ చేసిన వస్తున్నాంలే. భద్రాద్రి టీమ్ కోచ్ ఆర్ యు రెడీ? ఇక్కడే సౌండ్ దగ్గర టీజీఎస్పీ టీమ్ కోచ్ ఆర్ యు రెడీ? సొంతం నీక నాట